డబుల్ మీనింగ్ డైలాగులు ఇప్పుడు టెలివిజన్ లో జబర్దస్త్ అనే షోలో కొంచెం ఎక్కువ అయ్యి, బట్ ఏంటంటే దానికి కూడా ఆడియన్స్ చాలా ఎక్కువ ఉన్నారు. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఇండస్ట్రీ మీద, రైటర్స్ మీద కానీ డైరెక్టర్స్ మీద కానీ ఎక్కువ అయ్యి, ఒకప్పుడు జంధ్యాల గారి టైంలో కానీ, ఈవీవి గారి టైంలో కానీ అప్పుడున్నంత, ఇప్పుడు ఇందాక నరేష్ గారు అన్నట్టు ఫ్యామిలీ మొత్తం చూసే కామెడీ పోయి టెలివిజన్ షో గురించి చెప్పను కానండి. ఇప్పుడు ఇదివరకు స్పూపులు ఓన్లీ మీ సినిమాలో చేస్తేనండి, మా సినిమా ఒకటి రిలీజ్ అయితే 3 నెలల తర్వాత మీ స్పూపులు చేస్తాం, సినిమా రిలీజ్ అవ్వడానికి 6 months 4 months పడుతుంది. ఈ రోజు ప్రతి వాడి దగ్గర ఫోన్ ఉంటుంది. చిన్న చిన్న పిల్లలు కూడా ఫైట్లు చేసేస్తున్నారు, చిన్న చిన్న పిల్లలు కూడా స్పూపులు చేసేస్తున్నారు. సో మీమ్ అంటే నాట్ ఓన్లీ దాట్ అండి, అంటే మీమ్ పేజెస్ ఇన్స్టాగ్రామ్ లో కానివ్వండి, లేకపోతే క్రియేటివ్ గా యూట్యూబ్ లో కానివ్వండి, చాలా మంది చాలా రకరకాలుగా చేస్తున్నారు. సో ఎక్స్పోజర్ ఇది వరకు ఓన్లీ ఇండస్ట్రీ దగ్గర నుంచి ఉండేదండి. నా ఎవ్రీ వన్ హ్యాస్ దట్ అంటే అది అందరి దగ్గర వచ్చేసింది కాబట్టి అంటే చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. సో అందరు 10 మంది చేసేటప్పటికి 11 చేసేటప్పుడు బోర్ కొడుతుందండి. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇవాళ ఒక సినిమా చూసాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు, ఆ రోజు ఫోన్ లో రికార్డ్ చేసుకుని నన్ను స్కూప్ చేసి పెట్టేస్తాడు. మేము ఆ సినిమా రిలీజ్ చేసి మా సినిమా షూట్ చేసి ఎన్ని పెట్టేటప్పుడు 6 నెలలు అవుతుందండి. ఇది నేను ఎప్పుడో చేశాను కదా, ఎప్పుడో చూసాను కదా జనాల ఫీలింగ్ వచ్చేస్తుంది. అది నా డిఫరెన్స్ అంటే. ఇంకొకటి ఏంటంటే అండి, ఒకప్పుడు జంధ్యాల గారు కానీ, ఈవీవి గారి సినిమాలు కానీ ఒక హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ చూసుంటాం మనం. ఇప్పుడు కూడా టీవీలో వస్తే మనం చూడడానికి రెడీగానే ఉంటాం. బట్ ఏంటంటే ఇప్పుడు వచ్చే కామెడీకి ఆ రీకాల్ వాల్యూ అనేది చాలా తగ్గిపోతుంది. ఫస్ట్ టైం కి బాగుంటది, సెకండ్ టైం కూడా కొంతవరకు చెల్తా, థర్డ్ టైం కి మీకు తెలిసి పెట్టో లేకపోతే డబుల్ మీనింగ్ చేయకుండా అలాంటి ఎలాంటి అర్థాలు రాకుండా చేయటం చాలా కష్టం అండి. అంటే నేను ఇందాక చెప్పింది కూడా ఏంటంటేనండి, అంటే కథలో కామెడీ ఉండాలండి. అందుకోసం ఇవాళ కితకితలన్న సినిమా ఇవాళ తీస్తే బాడీ షేమింగ్ అంటారు, అంటే ఒకరి కలర్ గురించి మాట్లాడకూడదు, ఒకరి గురించి, అంటే ప్రతి దానికి చాలా. అందుకోసం ఇప్పుడు నేను ఇప్పుడు 4 నిమిషాలు అయిపోయింది, ఒక సీరియస్ సీన్ అయిపోయింది, ఇప్పుడు కామెడీ పెట్టాలి అని ఆ టైం లెక్కలు పెట్టుకుని ఇది ఓకే సాంగ్ వస్తుంది, ఇక్కడ సాంగ్ తర్వాత ఒక కామెడీ సీన్ పడాలి అని అలాంటిది కాదండి. సో కథలోంచి వస్తే, క్యారెక్టర్స్ నుంచి వస్తే బాగుంటుంది. సో మన ఇంట్లో ఇప్పుడు ఇవాళ ఎలా అయిపోయిందంటే, ఒకప్పుడు ఒక డైలాగ్ మాట్లాడుకున్నట్టుండదు, ఇవాళ అలా కాదండి. కల్లోకెళ్ళగా మన ఇంట్లో మాట్లాడుకుంటుంటే ఎలా మాట్లాడుకుంటాం, మన మదర్ తో మాట్లాడినప్పుడు, మన బ్రదర్ తో సిస్టర్ తో మాట్లాడుకున్నప్పుడు అలాగే ఉండాలండి. సో సింపుల్ గా ఉండాలి, బట్ అట్ ది సేమ్ టైం కొంచెం స్పెషల్ గా ఉండాలి. సో ఐఎమ్ థింకింగ్ ఓన్లీ అబౌట్, అంటే నీట్ గా నవ్వించాలి, అంతేగాని ఏదో చేసేసి, మీరు అన్నట్టు ఇందాక స్లాప్స్టిక్ అన్నారు, స్లాప్స్టిక్ కూడా జనాలకు నచ్చట్లేదండి అంత. అంటే నాట్ ఓన్లీ మీ, అంటే జనరేషన్ చేంజ్ అవుతుంది కాబట్టి నౌ దే లైక్ దే వాంట్ మోర్ ఆఫ్ అ ప్లెజెంట్ కామెడీస్. మన బ్రహ్మానందం గారు మేము ప్రతిరోజు నేను చూస్తుంటాను. సో ఒక్కసారి ప్రేక్షకులకు అంత వెళ్ళిపోయిన సినిమాలు మనం ముట్టుకోకూడదండి. సో అలాంటిది కాదు కానీ, బట్ ఒక టైటిల్ అంటే ఇదివరకు నేను కూడా అహనాపల్లి అంటే రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా పెడతాం జరిగింది. నరేష్ గారు కానీ వీళ్ళిద్దరు మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్టులు, ప్లస్ లొకేషన్ లో కూడా ఇంప్రూవైజ్ చేయగలరు కదా. సో ఇద్దరితో పనిచేసినప్పుడు ఎవరితో పనిచేయడం మీకు చాలా టఫ్ అనిపించింది? ఎందుకు సార్ అలా గొడవ పెడుతున్నారు మీరు? సో నవీన్ నుంచి వేరే క్యారెక్టరిస్టిక్స్ అబ్జర్వ్ చేశాను, నరేష్ గారి నుంచి వేరే టైం. అంటే మీరు చూసి కదా సబ్జెక్ట్స్ ఎంచుకోవడంలో కూడా? నేను చూసి కాదండి, నేను అంటే ఏ సిచ్యువేషన్ లో ఏ క్యారెక్టరిస్టిక్ బాగుంటుంది నేను అదే అబ్జర్వ్ చేస్తా ఫస్ట్, నచ్చితే అబ్జర్వ్ చేసేస్తా.